ఈ కమిషన్ల కక్కుర్తిలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇకనైనా బయటికి రావాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, వీటిలో జరుగుతున్న అవినీతి అక్రమాలని ముందుగా మొత్తం పెద్ద ఎత్తున పరిశీలన చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రిగా. ఆయన విద్యాశాఖ మంత్రిగా అనర్హుడు, విద్యాశాఖను వదిలేసి షాడో సీఎం లాగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇకనైనా వీటిని మార్చుకొని విద్యార్థులకి సంక్షేమ చర్యల్ని మెరుగుపరచాలని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున మేము డిమాండ్ చేస్తూ, ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుంది, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ని రాజకీయాల కోసం ఒక రాజకీయ ప్రచార కేంద్రాలుగా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. మొన్ననే 5వ తారీఖు జరిగిన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కి తండ్రి కొడుకులు హాజరయ్యి పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక పెద్ద సెట్టింగ్ వేసి ఎవరిని పిల్లల్ని ముందే వాళ్ళందరినీ ఎంపిక చేసిన విద్యార్థులను కూర్చోబెట్టి ఏం ప్రశ్నలు అడగాలి, ఏం మాట్లాడాలని ఒక తర్ఫీదిచ్చి మీరు ఇంత తతంగం అవసరమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పేరుతో బ్రహ్మాండంగా ఏ విధంగా తరగతి గదులను తయారు చేశారో మీరు చూడండి, పరిశీలన చేయండి, బుద్ధి తెచ్చుకోండి, మార్పు చెందండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇకనైనా పాఠశాల విద్యలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కట్టబెట్టి నారా లోకేష్ గారికి శాఖ మార్చి రాజీనామా చేయించి చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా దీన్ని సరిచేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.